ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. మరి 12 రాశుల వారు ఈరోజు దుర్గామాతని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అనంతరం అష్టమి తిథిద్వయం. అలాగే ఈరోజు సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే దీక్షతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు కూడా చేజెక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దుర్గా పూజ గ్రహాల ద్వారా, ముఖ్యంగా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, అలాగే ఉత్తరాషాఢ కూడా. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతితోటి కుజుడితోటి యుతి ఉంది కాబట్టి ముఖ్యంగా కుజుడితోటి ఉన్నటువంటి యుతి ఆలోచన దోషాలని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం తప్పక సహకరిస్తుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి నీచ స్థితి, తులాక్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధ బాంధవ్యాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి, ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు దుర్గాదేవిని చామంతులతో పూజించి దద్దోజనం లేదా పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. తలనొప్పి సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగంగా అధిగమించలేకపోతారు. కార్యాచరణలో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు దుర్గాదేవిని పారిజాతాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు దుర్గాదేవిని గులాబీలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వాహన వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవిని కుంకుమతో అర్చించి పొలగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు అవలీలగా సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఆదాయంలో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతం తెచ్చిపెడుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. శాంతి సౌఖ్యాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలని వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా సింహరాశి వారు దుర్గాదేవిని గన్నేరు పూలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహంలో చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. కార్యాచరణ వృత్తిపరంగా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యాపరం దగ్గరవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కన్యా రాశి వారు దుర్గాదేవిని బిల్వదళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు, ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రగతి సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని సంపెంగులతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఏలినాటి శని దోషం తగ్గుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని మందారాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. అనుకున్నవి సాధించగలిగేటువంటి పట్టుదల కలిగి ఉంటారు.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటే సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వారు దుర్గాదేవిని నందివర్ధనాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. భాగ్య బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఇంకా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని అక్షింతలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఆందోళన తగ్గుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఆకస్మిక అనుకూలత లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని కనకాంబరాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రభుత్వ ప్రతికూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం మెరుగైనటువంటి మార్పులు, అనుకూల వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోలేకపోతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వారు దుర్గాదేవిని కుంకుమతో అర్చించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. సప్తమి మంగళవారము, పూర్వాషాఢ నక్షత్రం, సుకర్మయోగం, వణిజకరణము. ఈ సప్తమి మంగళవారం పూర్వాషాఢ నక్షత్రము అనేక విధాలుగా శుభాన్ని ప్రసాదిస్తోంది. నవరాత్రాల్లో కుజ సంబంధమైనటువంటి బలాన్ని ఇస్తోంది. అలాగే భూ సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళకి, అలాగే వివాహ జీవితంలో దోషం వస్తున్న సందర్భంలో, భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో ఈ రోజున దుర్గా స్తోత్రం చదువుకుంటే మంచి జరుగుతుంది. దుర్గా అలంకారం ఉన్నది కాబట్టి దుర్గా స్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తున్న సందర్భంలో దుర్గా సూక్తం పారాయణం చేయడం మంచిది. దుమ్ దుర్గాయై నమః. ఓం జాతవేదసే సునవామసోమరా తీయతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వ నావేవ సింధం దురితాత్యగ్ని. దుహు గమయతీతి దుర్గా. అసలు చెడ్డ భావననే కలిగించకుండా రక్షించేటటువంటి గొప్ప దేవత, పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపిణి కాత్యాయని. ఈ మాతని మనం వ్యాఘ్ర వాహినిగా భావించి, స్వర్ణ కవచ రూపిణిగా భావించి, కనకదుర్గగా భావించి ఆ తల్లిని మనం ఈ రోజున ప్రార్థన చేస్తే మాంగళ్య దోషాలు తొలగుతాయి, సౌభాగ్యం కలుగుతుంది. మంగళప్రదంగా మంగళవారము పూర్వాషాఢ సప్తమి భర్తకి ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది.
తను సుఖంగా ఉంటుంది, సుమంగళిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శక్తి వాస్తు అనేటువంటి అంశరీత్యా గృహంలో సర్వశక్తి సమన్విత అయినటువంటి ఆ జగన్మాతను ఏ తీరున ఆరాధన చేసినట్లయితే అనిర్వచనీయమైనటువంటి శక్తి పుంజాలు మీ గృహంలో దేదీప్యవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసరింపచేస్తున్నాయో తెలుసుకుంటున్నాం. మీ ఇంటిలోని పూజా మందిరంలో చక్కటి పూలతో, ఎరుపు రంగు పూలతో స్వస్తికి గుర్తు చక్కగా పూలతో అలంకరించి రెండు వైపులా కూడాను దీపారాధన కుందిలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వెలిగించి ఆ కుందికి కింద భాగాన కూడా ఎరుపు రంగు పుష్పాలు ఉంచి పరమేశ్వరి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ లలిత పరమేశ్వరిని చింతామణి ద్వారంలో విరాజిల్లేటువంటి అతిలోక సౌందర్య రాశిగా భావన చేస్తూ లలితా సహస్రనామావళిని కుంకుమతో అర్చన కావించి ఆ పరమేశ్వరికి మందారపు పుష్పాలతో మాల చక్కగా అలంకరింపచేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడాను చక్కగా పఠించి ఆ చక్కని తల్లికి ప్రీతివంతమైనటువంటి పంచహారతులను చక్కగా గనక ఆ విధంగా భక్తి భావన స్ఫూర్తితో గనక సమర్పించి పాయసాన్నం, పులిహోర, వివిధ రకాలైనటువంటి తీపి పదార్థములు ఆ జగన్మాతకు నైవేద్యంగా సమర్పించి ఇంటిలోని వారందరూ కూడాను దుర్గా సప్తశ్లోకిలోని యా దేవీం సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్త్వై నమస్తస్త్వై నమో నమః అని ధ్యానం చేస్తే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అసలు రానే రావు. దుర్గాష్టమి, మహర్నవమి పర్వదిన సందర్భంగా గృహంలో శక్తి స్వరూపిణైనటువంటి ఆ జగన్మాతను వివిధ రీతులలో అర్చన చేసి అనిర్వచనీయమైనటువంటి శక్తి పుంజాలను మీ గృహంలోకి ప్రవేశింపచేసుకోవడానికి చక్కటి తరుణమైనటువంటి సమయం. సమస్యలన్నీ కూడాను పటాపంచలు కావడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. దేవీ దివ్యశక్తి రూపాలకు, అమ్మవారి యొక్క అలంకరణలకు త్రికరణ శుద్ధితో పూజ చేసి పూజించిన తరువాత వేప చెట్టు మొదట్లో ఒక గ్లాసుడు నీళ్లు పోయండి. ఆ వేప చెట్టులో గ్లాసు నీళ్లు పోయటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లన్నీ కూడా తొలగిపోతాయి. కారణం ఆ తల్లి మహాలక్ష్మమ్మ తల్లిగా పూజలందుకుంటుంది. ఆ వేప చెట్టులో వేప చెట్టుకు సకల శక్తులు కూడాను ఆపాదించబడి ఉంటాయి. కాబట్టి చక్కగా ఆ వేప చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు కలిగినటువంటి దారాన్ని చక్కగా 9 చుట్లు చుట్టి ఆ యొక్క వేప చెట్టు వద్ద వివిధ రకాలైనటువంటి కూరలతో కలిసి వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా గనక స్వీకరించినట్లయితే అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి ఆ కుటుంబంలో అసలు రానే రావు. చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణం వచ్చి తీరుతుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుండి బయలుపడతారు. సంతాన అభివృద్ధి జరిగి తీరుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఈ 9 రోజుల పాటు కూడాను ప్రతినిత్యం గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ ఆ వేప చెట్టు వద్ద తప్పనిసరిగా
వేయటం వల్ల మీ ఇంటిలోనికి దేదీప్యవంతమైన అమృత తుల్యంతో కూడినటువంటి శక్తి తత్వాలు గృహం యావత్తు కూడాను వ్యాపించి తీరతాయి. ఎటువంటి నరఘోష కూడాను రాకుండా రక్షింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దుర్గాష్టమి మహర్నవమి కలిసినటువంటి ఈ పుణ్యదినాన రేపటి రోజున వేప కొమ్మ, రావి కొమ్మ, మర్రి కొమ్మ ఎండినవి వీటిని పొగగా నిప్పుల్లో వేసి ఆ ధూపాన్ని గనక ఇంటిలో గనక చూపించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అదృష్టం కలిగి తీరుతుంది సుమా. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అని ఆ జగన్మాత అన్ని రకాల సంపదల్ని కూడాను ప్రసాదించి విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగింపజేసి మానవుడికి అదృష్టాన్ని ప్రసరింపజేసేటువంటి దివ్య జనని. రేపటి రోజున ఇంటిల్లిపాది కూడాను పసుపు పూసినటువంటి తోరములు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి వాటిని ధరించడం వల్ల రక్షగా ఆ తల్లి అనుక్షణం అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది సుమా. ఎటువంటి దుష్టి దోషాలు కూడాను కలగనే కలగవు. కార్య విజయం సిద్ధించడానికి ఇది చక్కటి ఉపాయం. శక్తి వాస్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే, నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే, నమస్తే నమస్తే సదానంద రూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఉద్యగ్భాను సహస్రకోటి సదృశాం. ఒక్క సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎప్పుడైనా మీరు ఆ సూర్యబింబం ఉదయిస్తున్నటువంటి స్థితిని వెళ్ళి చూశారనుకోండి, సముద్రంలోంచి ఇలా బాలసూర్యబింబం వస్తుంటే ఆకాశం అంతా ఎర్రటి రంగుతో కప్పేస్తుంది. ఒక్క సూర్యబింబం ఉదయిస్తుంటేనే అంత పెద్ద కాంతి, ఎర్రటి కాంతి వస్తే ఇక సహస్ర కోటి సదృశాం. సహస్రం అంటేనే అనంతము. అనంతమైనటువంటి సంఖ్యని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, పోనీ 1000ని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, అంతమంది బాలసూర్యులు ఒక్కసారి ఉదయిస్తున్నారనుకోండి, ఎంత ఎర్రకాంతి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎర్రకాంతిలో మీరు కూడా మునిగిపోతారు. అది ఉపాసనలో పెద్ద రహస్యం. ఇది పట్టుకోవాలంటే ఒకటే మార్గం ఉంటుంది. ఎప్పుడైనా మీరు సముద్ర తీరానికి వెళ్ళి సూర్యోదయాన్ని చూడాలి. సూర్యోదయం చూస్తే రహస్యం అర్థం అవుతుంది. ఎర్రటి కాంతి వస్తున్నప్పుడు కాంతి యందు మీరు చూస్తున్నటువంటి నగరం మునిగిపోతుంది. అన్నీ ఎర్రగా అయిపోతాయి, మేడలు మిద్దెలు అన్నీ. మీరు అంతకన్నా భిన్నంగా ఉంటారా? ఇప్పుడు ఆ ఎరుపు కాంతిలో మీరు కూడా మునిగిపోయారు. ఇది ఉపాసన. ఆవిడ యొక్క అనుగ్రహ కాంతుల యందు అరుణ వర్ణమే కారుణ్యము. అరుణ కరుణ, అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం అంటారు. ఆ ఎర్రటి వర్ణం ఎంత దట్టమైన ఎరుపు, ఎంత కాంతి వచ్చేస్తోందంటేట, ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం. 1000 కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, మీనాక్షి పరదేవత వస్తుంటే అంత కాంతి వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి
ఇదే శ్లోకంలో పీతాంబరాలంకృతాం అని ఉందా లేదా? పచ్చని బట్టలు కట్టుకుని ఉంది అని ఉందిగా. పచ్చని బట్టలు కట్టుకుని ఉంటే మరి పచ్చటి కాంతి ఇంతైనా ఉండాలిగా. ఎర్రటి కాంతి చెప్తున్నారే శంకరాచార్యులు వారు అంటే నేను ముందే మీకు మనవి చేసి ఆ ఎర్ర కాంతి ముంచేస్తుంది అన్నింటినీ. 2 ఎరుపు రంగు అమ్మవారు అని అన్నప్పుడు మీరు వెంటనే తత్వతః జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఆమె యొక్క అవధి లేని కారుణ్యం. అసలు ఆ కారుణ్యానికి అవధి ఉండదు. అవధి ఉండదు కాబట్టే మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. నీ యొక్క కారుణ్యం ఎటువంటిది? సముద్రం లాంటిది. నీ దయ సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సూర్యబింబం యొక్క ఎరుపుతనం ఎక్కడ చూడాలి? సముద్రంలో ఉదయిస్తున్నప్పుడు చూడాలి. ఇప్పుడు కారుణ్యవారాన్నిధిం, సముద్రం లోతు తెలుసుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, సముద్రంలో మునిగిపోతారు. ఒక పంచదార బొమ్మ సముద్రపు లోతు కనిపెడదామని అడిగితే సముద్రంలో కరిగిపోతుంది. ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెడితే సముద్రంలో కరిగిపోతుంది. అలా అమ్మవారి కారుణ్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారిలో లీనమైపోతాడు. ఇప్పుడు ఆ ఎరుపు ఏమి అంటే ఆవిడ కారుణ్యమే, ఆ అరుణవర్ణమే ఆవిడ కరుణ. అంత దయ కలిగిన తల్లి. ఇంత దయ కలిగిన తల్లి ఎరుపు వర్ణము చేత ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఇందులో మీరు ఒక్క సాంకేతికమైన విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, రంగుల గురించి చెప్పినప్పుడు ఒక్క తెలుపు కిరణంలోంచి 7 రంగులు వచ్చాయనుకోండి, దాన్ని చిన్నతనంలో మనం పాఠంలో నేర్చుకుంటాం, విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఎల్లో, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అని. చివరి హద్దు ఎరుపు, చిట్ట చివర ఎరుపు చెప్తాం విబ్జిఆర్లో. చివర ఎరుపు, ఎరుపు దాటితే ఏముంటుంది? ఇంకా తెలుపు ఉంటుంది. వీకి ముందే ఉంటుంది, వర్ణములన్నింటికి ముందే ఉంటుంది, నలుపు ఉంటుంది. ఈ నలుపు కానీ ఆ తెలుపు కానీ రంగులుకో. ఆ తెలుపు అన్నీ వదిలిపెట్టేస్తుంది, నలుపు అన్నీ పుచ్చేసుకుంటుంది. 2 రంగులుకో. శాశ్వతత్వం మనకు ప్రతీక. అందుకే చివరికి బొగ్గు అయిపోయింది, ఇంకా బొగ్గు కూడా ఏమైపోవాలి? మహా అయితే బూడిదైపోవాలి. అందుకే నల్లగా ఉంటారు విష్ణువు, తెల్లగా ఉంటారు శివుడు. దాని అర్థం ఏమిటంటే 2 శాశ్వతత్వం మనకు ప్రతీకలు. శాశ్వతమైనటువంటి వాడివి, అసలు అవధి లేని వాడివి, ఆత్మస్వరూపమైనటువంటి వాడివి. జీవుడిగా ఒకనాడు ఒరిగిపోయి కిందకొచ్చేసి అజ్ఞానంతో నేను జీవుండని అనుకుంటే అది ఆ ఎరుపు వలన జరిగినటువంటి పరిణామం. అమ్మవారే మహామాయాస్వరూపిణి అయి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మహామాయాస్వరూపిణి అయి జీవుడిగా దింపుతోంది. ఇప్పుడు ఆ ఎరుపుతనం దేనికి గుర్తు అంటే 3టికి గుర్తు. ఒకటి, ఆ ఎరుపుతనంతో ఆవిడ ఏం చేస్తుందంటే మాయలో తిప్పుతూ ఉంటుంది. మాయలో తిప్పడం అన్న మాటకు అర్థం ఏంటి? ఏవి అశాశ్వతమైనవో ఆ అశాశ్వతమైనటువంటి వాటినన్నిటినీ కూడా అందుకోవాలన్న తాపత్రయంతో లోపల తల్లి ఎన్ని రకాలైన శక్తులను ఇస్తోందో అన్నిటినీ దుర్వినియోగం చేస్తుంటాడు. ఇంద్రియముల యొక్క సుఖముల కొరకు పోతూ ఉంటుంది శక్తి. కన్ను చూసే శక్తి ఏవో చూస్తూ గడిపేస్తాడు, చెవి వినే శక్తి ఏవో వింటూ గడిపేస్తాడు, తినే శక్తి ఏదో తింటూ గడిపేస్తాడు. మొత్తానికి ఎన్ని రకాల శక్తులు అమ్మవారిచ్చిందో అవన్నీ కూడా కేవలము భోగము కొరకు మాత్రమే ఉపయోగపడితే ఆ స్థాయిలో ఆవిడ ఏం చేస్తోంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు కొరకు తిప్పుతోంది. ఇప్పుడు అమ్మా నాకు వద్దమ్మా, నువ్వు నాకు ఇచ్చిన విభూతులే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేయించి నాకు శంకరుడు అర్థమయ్యేటట్టు చెయ్యమ్మా అని ఆ అమ్మని ప్రార్థిస్తే ఆమె 2వ విభూతిని ప్రసరిస్తుంది. ఏమిటా విభూతి అంటే, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను ఈ అశాశ్వతమైన వాటి వెంట పరుగు తీయను. నాకు ఏది సత్యమో, ఏది మార్పు లేనిదో, ఏది పరమేశ్వరుడో, ఎవరు సోమసుందరుడో వాడు నాకు ఎరుకలోకి రావాలి, వాడు నాకు తెలియాలి. వాడు తెలిస్తే నేను వాడైపోతాను. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమైపోతున్నాడు. అది అనుభవంలోకి రావాలి. అలా వచ్చేటట్టుగా నువ్వు చెయ్యి తల్లి అని ఒక మార్పు వచ్చి అడిగేటట్టు చెయ్యగలిగినది కూడా ఆవిడే. అందుకే మార్పు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎరుపు ఉంటుంది. చీకటి పోయింది, తెల్లవారుతోంది, ఎరుపు. పగలు
మధ్యందిన స్థితిని పొందింది ఎరుపు. పగలు పోయి రాత్రి వస్తోంది, మళ్ళీ రాత్రి వేళ ప్రారంభంలో ప్రదోష వేళలో ఎరుపు. ఎరుపు ఎక్కడ ఉన్నదో అది మార్పునకు గుర్తు, ఎరుపు ఎక్కడ ఉన్నదో అది ప్రేమకు గుర్తు. అందుకే ఆ రక్తవర్ణ ఎర్రటి రంగులో ఉంటుంది. ఏమిటి దాని అర్థం? క్రియాశక్తి. ఏదైనా చేయించేది ఆవిడే. అది చేసేటప్పుడు అహంకారం లేకుండా నిస్వార్థంగా భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటట్టుగా చెయ్యగలిగినది ఆవిడే. చిట్ట చివరికి ఆ భగవంతుని వైపుకి అడుగులు వేయించి భగవంతునిలో కలపగలిగినది ఆవిడే. కాబట్టి ఇప్పుడు క్రియాశక్తి స్వరూపమై ఆ తల్లి ఆయన గురించి ఆలోచింపచేస్తుంది. అందుకని ఎరుపు. మూడవ స్థాయిలో కదిలి 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 కదిలి, ఎందుకని ఆ ఎరుపు తర్వాత ఇంకేముంది? తెలుపు ఉంది. అది శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఇక మళ్ళీ విడివడవలసిన అవసరం లేకుండా ఆ తెలుపులోకి తోసేస్తుంది. అంటే శంకరుడిలోకి వెళ్ళిపోయాడు. తానే శంకరుడు అయినాడు. పశువు యొక్క పాశములు తెగిపోతే పశుపతి అయినాడు అని గుర్తు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశం వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ పశుపాశములు తెగిపోయి తాను పశుపతి కావాలి. అలా చెయ్యగలిగినది ఎవరు? ఆ తల్లియే. అనేకమైన పరీక్షలు పెడుతుంది. పెట్టి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలం తే వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారాయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వాపూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వే భవలోకాయ తనయాయ సంయోః విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుం ననావా దురితాతిపర్షి అగ్నే అత్రివన్మనసా గృణనోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్థాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ప్రత్నోషికమేధ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సి స్వాం చాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వా గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो बह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवजुष्टामुदाराम्
ताम् पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिम् ददातु मे क्षुत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान्निर्नुद मे गृहात् गन्धद्वाराम् दुराधर्षाम् नित्यपुष्टाम् करीषिणीम् ईश्वरेगुम् सर्वभूतानाम् तामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य मयि श्रीश्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमाम् श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निच देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्राम् यः करिणीम् यष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योऽश्वान् विन्देयम् पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् व्रजताचलशृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीरायै नमो नमः। ॐ लसन्मरकतस्वच्छविग्रहायै नमो नमः। ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखरप्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदललोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः।
ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः। ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः। ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। ॐ रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः। ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः। ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः। ॐ बृहन्नितम्बविलसज्जघनायै नमो नमः। ॐ सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः। ॐ दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः। ॐ पारिजातगुणाधिक्यपदाब्जायै नमो नमः। ॐ सुपद्मरागसङ्कासचरणायै नमो नमः। ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमो नमः। ॐ श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमो नमः।
సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ